We missed you. We missed you a lot. Here's నాలుగు నెలల క్రితము డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని యునైటెడ్ స్టేట్స్కు పిలిపించి చాలా గౌరవంగా మర్యాదలు చేసిండని చైర్ కూడా లాగి చైర్లో కూడా కూర్చోబెట్టిండు. మోడీ నాకు మంచి మిత్రుడని బాహాటంగా ప్రకటించుకున్నాడు. సీన్ కట్ చేస్తే నెల 15-20 రోజుల క్రితము యాపిల్ CEO కుక్ తోటి కుక్కు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కానీ యాపిల్ కంపెనీ కానీ ఇండియాలో పెడితే నీ మీద డబుల్ టారిఫ్ వేస్తా, ఆలోచించుకోను అని అతనికి వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బతో కుక్కు ఎన్నికకి వెళ్ళిపోయాడు. అంటే యాపిల్ కంపెనీ మన దగ్గరికి రాలేదు. టెస్లా కంపెనీ వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసాం మన దేశంలో. ఎందుకంటే మనకు ఏదైనా కంపెనీ వస్తే కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందనేది మన ఆలోచన. దానికి అనుగుణంగానే ఎలాన్ మస్క్ కూడా పూర్తిగా రెడీ అయిపోయాడు. ఇండియాలో టెస్లా కంపెనీని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ మన డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు, నువ్వు టెస్లా కంపెనీ కానీ అక్కడ పెడితే నీకు టారిఫ్ విపరీతంగా వేస్తానని చెప్పి భయపెట్టించాడు. అంతే. ఎవరు అంత రిస్క్ తీసుకుంటారు? ప్రెసిడెంట్ తోటి, దేశ అధ్యక్షుడితోటి ఫైటింగ్ చేసి కంపెనీ వేరే దేశంలో పెట్టి ప్రొడక్షన్ తయారు చేయాలని ఎవరైనా ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఆలోచిస్తాడా? అంతే, వెనక్కి తగ్గిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే G7 దేశాలకు మన దేశానికి ఆహ్వానం అందలేదు ఈసారి. అంటే మన దేశాన్ని వాళ్ళు గుర్తించడం లేదనేది దీని అర్థం. ఏదైనా కారణాలు ఏవైనా కావచ్చు. అంటే ప్రధాని నరేంద్ర మోదీకి పాపులారిటీ మెల్లమెల్లగా విశ్వ గురువు అని చెప్పుకునే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతిభ రోజు రోజుకు తగ్గిపోతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.